జమ్మూ కశ్మీర్లో అలజడి సృష్టించేందుకు పాకిస్తాన్ మరోసారి భారీ కుట్రకు తెరలేపినట్లు భారత నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది. సరిహద్దుల్లో ఉద్రిక్తతలు పెంచి లోయలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించడమే లక్ష్యంగా సరికొత్త వ్యూహాలకు పాక్ రచించినట్లు పక్కా సమాచారం. నిఘా వర్గాల కథనం ప్రకారం ఈ మొత్తం కుట్ర వెనుక పాకిస్తాన్ సైన్య అధ్యక్షుడు జనరల్ ఆసిం మునీర్ హస్తం ఉన్నట్లు అనుమానాలు బలపడుతున్నాయి. పాకిస్తాన్లో అంతర్గత రాజకీయ సంక్షోభం తారాస్థాయికి చేరిన వేళ ప్రజల దృష్టిని మళ్లించేందుకు కశ్మీర్ కార్డును వాడడం పాక్ సైన్యానికి అలవాటుగా మారింది. ముఖ్యంగా అమెరికా వంటి అగ్రరాజ్యాల దృష్టిని ఆకర్షించే కశ్మీర్ అంశాన్ని మళ్లీ అంతర్జాతీయకరించాలనేది మునీర్ వ్యూహంగా కనిపిస్తోంది. తద్వారా అంతర్జాతీయ వేదికలపై భారత్ ప్రతిష్టను దెబ్బతీయాలని వారు భావిస్తున్నారు. గత కొన్నేళ్లుగా జమ్మూ కశ్మీర్లో పర్యాటక రంగం అద్భుతమైన వృద్ధిని సాధిస్తోంది. రికార్డు స్థాయిలో పర్యాటకులు తరలివస్తుండటంతో స్థానిక ఆర్థిక వ్యవస్థ బలపడుతోంది. దీనిని సహించలేకపోతున్న పాక్ ప్రేరేపిత శక్తులు పర్యాటక ప్రాంతాలే లక్ష్యంగా దాడులకు ప్రణాళికలు వేస్తున్నాయి. పర్యాటక ప్రాంతాల్లో చిన్నపాటి దాడుల ద్వారా సందర్శకులను భయభ్రాంతులకు గురిచేయడం, విదేశీ ఉగ్రవాదుల కంటే స్థానిక యువతను తప్పుదోవ పట్టించి లక్షిత దాడులు చేయించడం, కశ్మీర్లో పరిస్థితులు అస్థిరంగా ఉన్నాయని ప్రపంచ దేశాలకు చూపి ట్రావెల్ అడ్వైజరీలను జారీ చేయించడం ద్వారా పర్యాటకాన్ని కుప్పకూల్చడం లక్ష్యంగా చేసుకున్నట్లు సమాచారం. సరిహద్దు దాటి వచ్చే డ్రోన్లను కూల్చివేసేందుకు యాంటీ డ్రోన్ వ్యవస్థలను ఏర్పాటు చేశారు. ఉగ్రవాదుల రహస్య నెట్వర్క్లను ఛేదించేందుకు సైబర్ నిపుణులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. అవసరమైతే మరిన్ని పారామిలిటరీ బలగాలను మోహరించేందుకు కేంద్ర హోంశాఖ ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం ఈ పరిణామాలను అత్యంత నిశితంగా పరిశీలిస్తోంది. స్థానిక ప్రజలు కూడా భద్రతా దళాలకు సహకరించాలని, ఏదైనా అనుమానాస్పద వస్తువు లేదా వ్యక్తి కనిపిస్తే వెంటనే సమాచారం అందించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. పర్యాటకులు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వారి రక్షణకు అన్ని చర్యలు తీసుకున్నామని ప్రభుత్వం భరోసా ఇస్తోంది. మొత్తానికి అభివృద్ధి పథంలో దూసుకుపోతున్న కశ్మీర్ను అస్థిరపరచాలని పాక్ చూస్తున్నప్పటికీ భారత సైన్యం అప్రమత్తత ముందు వారి కుట్రలు పారడం కష్టమే అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.